ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ బడ్జెట్ నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే సార్. నమస్తే. పాపారావు గారు, ప్రతి సందర్భంలో మనం బడ్జెట్ అంచనాలు, బడ్జెట్ను ఏం ఆశించవచ్చు, వేతన జీవులకి ఏం మంచి చెడు ఉంటాయి, ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. అయితే గతంలో మనం మాట్లాడుకున్న దానికి ఈ సంవత్సరం మాట్లాడుకున్న దానికి చాలా తేడా కనిపిస్తుంది. ఎప్పుడూ లేనంతగా గత ఏడాదిలోనే జియో పాలిటిక్స్లో విపరీతమైన మార్పులు వచ్చేసాయి. ఒకవైపు ట్రంప్ టారిఫ్లు ఇంపాక్ట్ పడుతుంది, తర్వాత అంతర్జాతీయంగా ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో సెన్సెక్స్ నిఫ్టీలు బేరమంటున్నాయి, బంగారం వెండి ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి, జీతాలు పెరగలేదు కానీ ఖర్చులు పెరిగాయి, ద్రవ్యోల్బణం ఏంటి అన్న ఒక పరిస్థితి అన్ని వైపులా చర్చ జరుగుతోంది. అంటే ఒక రకంగా చూసుకుంటే ఈసారి బడ్జెట్ అనేది ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా సంస్కరణలు తీసుకురావడంతో పాటు అందరికీ ఉపశమనం ఇచ్చే చర్యలు లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మనుగడకే కష్టం అన్న ఒక డిబేటు అంతర్జాతీయంగా అలాగే జాతీయంగా నడుస్తోంది. మీ అంచనా ఏంటి సార్? లార్జర్ సెన్స్లో ఈసారి బడ్జెట్లో ఏం ఆశించవచ్చు అంటే ఏం చెప్తారు సార్? లాస్ట్ బడ్జెట్లోనే అంటే జనవరి 2025లో ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ఫిబ్రవరి 1 మన బడ్జెట్ వచ్చింది. అప్పుడే కొన్ని అంతర్జాతీయంగా అమెరికా డిమాండ్లని అకామిడేట్ చేసుకుంటా బడ్జెట్ని చేసుకున్నాం. నాకు గుర్తున్నంతలో అది హ్యార్లీ డేవిడ్సన్ బైకులకు అనుకుంటా వాటి మీద గతంలో టారిఫ్లు తగ్గించమని చెప్పి మోడీ ప్రభుత్వం మొండికేసిన తర్వాత లాస్ట్ టైం తగ్గించినట్టున్నారు బడ్జెట్లో. అలాగే నాకు గుర్తున్న బోర్బన్ విస్కీ ఒకటి అనుకుంటా, దాని మీద కూడా అది నాకు గుర్తున్నది. అది దాని మీద కూడా టారిఫ్లు తగ్గిస్తా లాస్ట్ బడ్జెట్లో. అంటే యువర్ ట్రయింగ్ టు అకామిడేట్ ది ఇంటర్నేషనల్ డిమాండ్స్ ఆఫ్ ట్రంప్ ఎవరైనా. సరే, ఇది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రాధాన్యత ప్రపంచంలో పెరిగింది. ఎక్కడేం జరిగినా కానీ ఇప్పుడు రోడ్డు పక్కన టీ బంక్ దగ్గర కూడా ప్రతి వాళ్ళ చర్చల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ట్రంప్ గురించి కూడా, ఇప్పుడు అమెరికా పోవాలనుకునే వాళ్ళే కాదు, బయట మిగతా వాళ్ళకు కూడా ఈ ట్రంప్ వ్యవహారాలు ఇంత లేదు గతంలో. ప్రతి చిన్న విషయం ఒక రకంగా చెప్పాలంటే స్థానికంగా జరుగుతున్న అంశాలకి ఎంత చర్చ జరుగుతుందో వాటి మీద అంతర్జాతీయ విషయాల మీద కూడా అంతే చర్చ చాలా చోట్ల చాలా బలంగా జరుగుతుంది. సో ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ ప్రపంచం అంతా దగ్గరవుతుంది. ప్రపంచంలో మనిషి అనేవాడు చారిత్రకంగా ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ అనే మాట ఎందుకు వాడానంటే నవ్వు కూడా వచ్చింది దాని మీద. కార్ల్ మార్క్స్ వాడాడు ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ అనే మాట. వస్తాడు ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్, వస్తుంది ఒకనొక దశలో చరిత్రలో ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ వస్తాడు. అంటే అతను ప్రపంచం మొత్తం అతనికి ప్రాధాన్యత గల అంశంగా మారేటువంటి పరిస్థితి.